ప్రజల యొక్క స్పందన పరిపాలన పైన తీర్పు ఇవ్వబోతున్నారు అన్నాడు. సో అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా కరెక్ట్ కాదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడిన మాటలు అనేది కూడా తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా 100% కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉంది. ఇక్కడ మంచిర్యాలలో కూడా అన్నిటికీ అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేటువంటి సమాచారం నాకుంది. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వేస్ కావచ్చు. అట్లాగే మా యొక్క నాయకుల కార్యకర్తల ఉత్సాహం కూడా అట్లాగే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అయినా ఏ ట్యాపింగ్ అయినా, ఫోన్ ట్యాపింగ్ అయినా నిధుల ట్యాపింగ్ అయినా ఏ ట్యాపింగ్ అయినా ప్రభుత్వం చట్టాలు ఎవరికి చుట్టం కాదు. 100% ప్రభుత్వం చట్టపరంగా ఏం చేయాలో ఆ కార్యక్రమం చేస్తుంది. ఆయా సంస్థలు, దానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం, ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. దాని ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి. కొన్ని బాధాకరమైన విషయం ఏంటంటే బాధ అనిపిస్తా ఉంది. ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే గొప్పగా పరిపాలించేది పోయి ఈ నీచమైనటువంటి దిగజారుడుతనం. ఏం కర్మ? మంది ఫోన్లు ట్యాప్ చేయడం కోసం వేరే పని లేకున్నదా ప్రభుత్వానికి? కరెక్ట్ కాదు కదా. ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా మరి మంది సంసారాల తొంగి చూడమే కదా, ఇది వాళ్ళకి తగింది కాదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది.